ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రసన్న నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మనం తలుస్తున్నాం. అదే రీతిలో దేవుని కృపా మహాదేశ్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ జీవనంలోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప కృపకై దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈరోజు మనము నేర్చుకునే అంశము, మనము బాప్తిజము యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందవలెను అనే అంశంలో 3వ క్లాసు. మనము బాప్తిజం యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందాలి అనే దాంట్లో క్లాస్ నెంబర్ 3. ఈ క్లాసులో మనం క్రైస్తవుడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రైస్తవులు దేవుని స్వరూపమును సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే, అంతకంటే ముందు ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలంటే క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటేనే మనం దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ఈ సంగతి ఈరోజు మనము నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నాము. మనం ఎవరిలో ఉంటే తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని ఉంటాము. ఎవరు ఈ సత్యవంతుడు? ఈ సత్యవంతుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడే సత్యవంతుడు. మనము ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉంటే మనము సత్యవంతుని యందు ఉంటాము అనేసి బైబిల్ చెప్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు వారమైతేనే ఈ సత్యవంతుని యందు ఉంటాము. అంటే యేసుక్రీస్తులో ఉంటేనే తండ్రి అయిన దేవుళ్ళలో మనం ఉంటాము. క్రీస్తులో ఉంటేనే మనము తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము. మనము క్రీస్తులో ఉండాలంటే ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఇది ప్రశ్న. ఎవరి నామంలో బాప్తిజం తీసుకుంటే తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము, సత్యవంతుడైన తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము. యేసుక్రీస్తునందు ఉంటేనే సత్యవంతుని యందు ఉంటాము, తండ్రి అయిన దేవుని యందు ఉంటాము. యేసుక్రీస్తులో మనం ఉండాలంటే మనం ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. క్రీస్తులోనికి బాప్తిజములో మనము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం కదా. ప్రశ్న, క్రీస్తు ఎవరి మహిమను ధరించుకొని వచ్చాడు? ఎవరి మహిమను కలిగి ఉన్నాడు? జవాబు, క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమను కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని మహిమను ధరించుకొని వచ్చాడు. తండ్రి అయిన దేవుని మహిమను కలిగి ఉన్నాడు. అంటే మనము క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటే తండ్రి మహిమను కూడా ధరించుకుంటాం. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం తండ్రి మహిమను ధరించుకోవాలంటే మొట్టమొదటి ఎవరి మహిమను ధరించుకోవాలి? క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను కూడా ధరించుకుంటాము. అవును, క్రీస్తులో ఉంటేనే మనము తండ్రి అయిన దేవుల్లో ఉంటాము అనేసి లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులరా, మరి క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అంటే మరి ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి? గలతీ పత్రిక పౌలు చెప్తున్నాడు 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రాథమికంగా మనం బాప్తిజంలో ఎవరి మహిమను ధరించుకుంటున్నాం అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం, క్రీస్తును ధరించుకుంటున్నాం. కాబట్టి మనం క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు మహిమను స్వరూపంలో మన ఎందుకు ఏర్పడాలి. ఇది పౌలు గలతీ సంఘంతో మాట్లాడతారు. క్రీస్తు స్వరూపం ఏందో ఏర్పడే వరకు మీ విషయమే నాకు వల్ల ప్రసవ వేదన కలుగుతుంది అంటారు. అందుకని బైబిల్ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:10 అక్కడ ఏమని రాశాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపాని దేవుడు మనల్ని ఎవరిలో పిలిచాడంట? ఆయన నిత్య మహిమకు, దేవుని నిత్య మహిమకు మనల్ని ఎవరిలో పిలిచాడంట? క్రీస్తులో పిలిచాడు. అంటే మనం క్రీస్తులో దేవుడు క్రీస్తులో మనల్ని పిలిచిన ఆ పిలుపుకి మనం వారసులు కావాలంటే మనం ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. అలాగే ప్రియులరా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో
మన ప్రభువుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడంట తండ్రి. మన ప్రభువుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంట. అంటే మనం ఎవరి సహవాసం కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలంటే క్రీస్తును ధరించుకోవాలంటే, క్రీస్తు మహిమను కలిగి ఉండాలంటే, క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలంటే, క్రీస్తు పోలికలో మనం మార్చబడాలంటే, మనం ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం, క్రీస్తు నామంలోనికి బాప్తిజం తీసుకోవాలి. ప్రియులారా, మనలను పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయాలంట. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటంటే మనలను పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచాడంట. పిలిస్తే మనం ఏం చేయాలి? మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయము. మన పిలిచింది ఎవరు? తండ్రి. ఎవరిలో పిలిచాడు? క్రీస్తులో పిలిచాడు. క్రీస్తులో పిలువబడిన మనము ఎవరి గుణాశయాలు ప్రచురం చేయాలి? తండ్రి దేవుని గుణాశయాలు ప్రచురం చేయాలి. దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అయితే ఇది మనం ఎలా పొందుకుంటాము అంటే క్రీస్తును ధరించుకుంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటే. ఎందుకంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే, క్రీస్తును ధరించుకుంటున్నాం, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. ఎలా? బాప్తిజంలో. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులే అన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన 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 మహిమను ధరించుకున్నాడు. అంటే మనం క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం బాప్తిజంలో. బాప్తిజంలో క్రీస్తు మహిమను ధరించుకుంటే క్రీస్తు ఎవరి మహిమను ధరించుకుని వచ్చాడు? తండ్రి మహిమను ధరించుకొచ్చాడు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు మహిమను కలిగి ఉన్న మనము ఎవరి మహిమ కలిగి ఉన్నట్టు? తండ్రి మహిమ కలిగి ఉన్నట్టు. మరి ఈ బాప్తిజం తీసుకున్న మనం ఏం చేయాలి? మన పిలిచిన వాని గుణాశయాన్ని ప్రచురాలి. మన ఎవరు పిలిచారు అంటే తండ్రి అయిన దేవుడు మన పిలిచాడు క్రీస్తులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాప్తిజంలో క్రీస్తుని ధరించుకున్న మనము దేవ స్వభావములో పాలివారం అవుతున్నాం. దేవ స్వభావములో పాలివారము అవుతున్నాము. బాప్తిజంలో క్రీస్తును ధరించుకున్న మనము బాప్తిజంలో క్రీస్తును ధరించుకున్న మనము ఎవరి స్వభావంలో పాలివారం అవుతున్నాం? తండ్రి అయిన దేవుని స్వభావంలో పాలివారం అవుతున్నాం. ఎందుకంటే తండ్రి యేసుక్రీస్తులోని బాప్తిజం మనం పొందుకున్న మనం క్రీస్తును ధరించుకుంటున్నాము. క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తుని ధరించుకున్న మనం మన స్వభావము ఎవరి స్వభావము కూడాను అంటే దేవుని స్వభావము కూడా కలిగి ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలవాడు, దేవుని పోలికలో వచ్చాడు. దేవుని స్వభావము, మహిమ, గుణలక్షణాలు దేవుని గుణలక్షణాలు, మహిమ అన్ని కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు. మనము క్రీస్తుని ధరించుకుంటే, క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటే మనము దేవ స్వభావంలో పాలివారు అవుతాం. వాక్యం చూద్దాం. ప్రియులారా, వాక్యం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావములో పాలివారవుతున్నట్లు వాటిని అనుగ్రహించెను. అవును ప్రియులారా, మరి యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునే ఉన్నాడంట. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు మహిమ ధరించుకుంటే దేవుని మహిమను కూడా ధరించుకున్నట్లు, దేవుని స్వరూపం ధరించుకున్నట్లు, దేవుని స్వభావాన్ని కూడా ధరించుకున్నట్లు. అలాగే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తుని గురించి అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు అంట ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునే ఉండి. దేవుని మహిమ యొక్క తేజస్సు అంట, దేవుని తత్వం యొక్క మూర్తిమత్వము అంట. మూర్తిమత్వం యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు క్రీస్తులోని బాప్తిజం పొందిన మనము ఎవరి మహిమను ధరించుకుంటాము? క్రీస్తు కలిగి ఉన్న మహిమ. క్రీస్తుకి ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంట, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము ఆయన ఉన్నాడు.
కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే ఎవరి స్వభావంలో పాలివారం అవుతున్నాం అంటే, మనం యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుంటే దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాం. చూడండి, యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుంటే వాస్తవంగా క్రీస్తుని ధరించుకుంటాం. మరి దేవ స్వభావంలో ఎలా పాలివారం అవుతున్నాం అంటే, క్రీస్తు ఎవరి స్వభావం కలిగి ఉన్నాడు, ఎవరి మహిమను కలిగి ఉన్నాడు, ఎవరి స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడంటే దేవుని స్వరూపంలో, దేవుని మహిమలో, దేవుని స్వభావం కలిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు ఎవరిని ధరించుకున్నాడో ఆ మహిమ కూడా మనం పొందుకుంటాము. అంటే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాము. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటేనే దేవుని పోలికను సృజించకుండా నవీన స్వభావాన్ని ధరించుకుంటాము. క్రీస్తును ఎక్కడ ధరించుకుంటాము? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటాం వలన క్రీస్తును ధరించుకుంటున్నాము. ఎఫ్సి పత్రిక 4:22-24 కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకుని వాళ్ళను. చూడండి, బాప్తిజం ఏ నామంలో తీసుకుంటే దేవుని స్వరూపంలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాం అంటే, ప్రశ్న, దేవుని పోలికలో ధరించుకోవాలంటే ఎవరిని ధరించుకోవాలి? ముందు ఎవరిని ధరించుకుంటే క్రీస్తుని ధరించుకుంటేనే దేవుని పోలికను ధరించుకుంటాం. ప్రశ్న, క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటున్నాము? క్రీస్తు లోనికి బాప్తిజం పొందినప్పుడు మనం క్రీస్తును ధరించుకుంటున్నాము. క్రీస్తులోనికి బాప్తిజం పొందినప్పుడు. కొలస్సీ పత్రిక 3:9-11 ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. చూడండి, నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకున్నారు అనేసి ఇక్కడ మనం ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్నటువంటి నవీన స్వభావం ఎప్పుడు ధరించుకుంటాము, ఎలా ధరించుకుంటాము? ఇది మనం లేఖనాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ చదువుతున్నా నేను 100 సార్లు చదివాను, 200 సార్లు చదివాను అని చెప్పుకుంటానికే ఉన్నారు. కానీ అసలు చదివింది నీకు అర్థమవుతుందా లేదా? చదివింది నీకు అర్థమవుతుందిపోతే దానివల్ల నీకు బుట్ట పైసా లాభం లేదు. ఒకసారి ఆలోచించండి, చదివింది మనకు అర్థమవుతుందా లేదా? ఇది మనం ఆలోచించాలి. క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటేనే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటాము. ఇది గ్రహించాలి. క్రీస్తులోనికే బాప్తిజం తీసుకోవాలి. ఎఫ్సి పత్రికలో 3:15-18 మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా. చూడండి, ఇక్కడ మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులవ్వాలి. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము. యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము గలవాడైంది, దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని అక్కడ రాయబడింది. ఇప్పుడు మన గురించి ఏం రాయబడింది? మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులు అగునట్లును ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నట్టు అనేసి ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే దేవుని సంపూర్ణతో పూర్ణులు అగునట్లు అనేసి ఇక్కడ రాయబడింది. దేవుని మహిమైశ్వర్యమును మనం ఎప్పుడు పొందుకుంటాము? దేవుని సంపూర్ణతలో పూర్ణము మనం ఎప్పుడవుతాము అంటే క్రీస్తును ధరించుకున్నప్పుడే. క్రీస్తును మనం ఎక్కడ ధరించుకుంటున్నాం? క్రీస్తులోనికి బాప్తిజం పొందటం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం. కావున మనము ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలంట. ఎలా నడుచుకోవాలి? మనం దేవుని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ఎవరిని పోలి నడుచుకున్నాడు? ఆయన దేవుని పోలి నడుచుకున్నాడు. మరి ఇప్పుడు మనం దేవుని పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలా మనం నడుచుకుంటే మనము దేవుని పోలి నడుచుకున్న వారము అవుతాము. ఎఫ్సి పత్రిక 5:1 కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి
నడుచుకోండి అంటాడు. ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అంటాడు. కావున ప్రియులరా, ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవ స్వభావంలో పాలివారము కావాలన్నా, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలన్నా, క్రీస్తును పోలి నడుచుకోవాలన్నా ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి అంటే దానికి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది అనేసి మనం గ్రహించాలి. ప్రియులరా, మనము బాప్తిజము యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందవలన? కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి. మరి దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవ స్వభావంలో పారివారం కావాలన్నా, క్రీస్తును స్వరూపాల్లో మనం మార్చబడాలన్నా, క్రీస్తును పోలి నడుచుకోవాలన్నా ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకోవాలి. అవును ప్రియులరా, యేసుక్రీస్తు ఎవరి నామంలో వచ్చాడంటే తండ్రి నామంలో వచ్చాడు. అంటే తండ్రి మహిమను క్రీస్తు కలిగి ఉన్నాడు. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నా, క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలన్నా, మనం దేవుని స్వరూపం ధరించుకోవాలన్నా, దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవ స్వభావంలో పాలివారం కావాలన్నా మనము మొట్టమొదటి ఎవరిని ధరించుకోవాలంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకుంటేనే దేవుని పోలికలో సృజించబడిన స్వభావం ధరించుకుంటే, యేసుక్రీస్తుని ధరించుకుంటేనే నువ్వు దేవ స్వభావంలో పాలివారం, దేవుని పోలి నడుచుకుంటాం యేసుక్రీస్తుని ధరించుకుంటేనే. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి. దేవ స్వభావంలో పాలివారు కావాలంటే యేసుక్రీస్తు నామంలో పోవాలి. దేవుని పోలి నడుచుకోవాలన్నా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం. దేవుని స్వరూపంలో మనం పూర్ణులు కావాలంటే కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి. మరి ప్రియులారా, ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కించిపడతాలనే తప్పట్టుకోవాలనే మేము ప్రయత్నం చేయట్లా. దేవుడు బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అనేది తెలియపరచడానికే ముందుకు వచ్చాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి ఫలం చేయగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.